మిగతా వాళ్ళకి వచ్చింది అన్నది మాత్రం నిజం. బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ గాంధీ గారితో మాట్లాడదాం. నమస్తే ప్రేమ్ గాంధీ గారు. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, అంటే బీఆర్ఎస్ చేస్తున్న బస్సు యాత్రలు చూసి బీజేపీ గజగజ వణికిపోతోంది. దేశంలో బీజేపీ అసలు చేసిందేమీ లేదు, మోదీ కేవలం మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చేస్తే మాత్రం వాళ్లకు ఈసీ నిషేధం విధిస్తుంది, కానీ బీజేపీకి మాత్రం ఎందుకు విధించదు? ముందుగా ఒక అంశాన్ని మాట్లాడాలి. సరే, ఈసీ అనేటువంటి అంశము మొదటిగా స్పందించినటువంటి అంశం ఏంటంటే జరిగినటువంటి అన్ని రాజకీయ పార్టీ, సరే ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినప్పుడు నోటీస్ ఇవ్వడం సర్వసాధారణం. అంటే అదే అంశంలో కేసీఆర్ గారు కూడా నోటీస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఉండే కదా. అవసరంలో స్పందించకుండా బేఖాతరు చేసి ఆయన ఏదో నియంత పాలనలెక్క చేసుకుంటూ పోతే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితున్నాడో ఇప్పుడు అదే ధోరణిలో ఉండి ఇచ్చినటువంటి నోటీస్ కి స్పందించకుండా ఎలాంటి సమాధానం ఇవ్వనప్పుడు నిషేధం విధించడం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏమని అసలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మాట్లాడలేదు, ఇది మాట్లాడి ఏదో ఒక సమాధానం ఇవ్వాలి కదా. సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఈసీ యాక్షన్ తీసుకుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక మీరు ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాము, బస్సు యాత్ర వల్ల ప్రజల స్పందన ఉంది, ఇంకేదో ఉంది, అవంతా అవాస్తవం. 100% భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణతో కంపేర్ చేస్తే ఇలా కేసీఆర్ పరిస్థితి రాష్ట్రంలో అదో గతి, వేరే ఆప్షన్ లేదు. ఇక మాటల విషయం మాట్లాడుకోవాలని, ఎందుకంటే పెద్దలు ఒకరు మాట్లాడారు, ఎవరో రేవంత్ రెడ్డి మాట్లాడారు లేదా వాళ్ళు మాట్లాడి, అసలు తిట్ల పురాణం ఏమైనా చూపించాలంటే కేసీఆర్ తర్వాతనే ఇంకెవరన్నా. డిక్షనరీలో లేనటువంటి తిట్లు తిట్టేటువంటి మేధావి ఆయన తిట్లతోనే రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినటువంటి అహంకారంతోనే ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. కనీసం పత్రికా మిత్రుల్ని మాట్లాడినాడు, ప్రెస్ మీట్ మాట్లాడినా కానీ ఏకవచనం మాట్లాడతాడు, భయపట్టిస్తాడు, బెదిరిస్తాడు, ఉన్నలేని వికృత చేష్టలన్నీ ఆయన చూపిస్తా ఉంటాడు. ఇక ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు మాట్లాడట్లేదా? కోడ్ ఉల్లంఘిస్తూ కూడా మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, కానీ మీ మీద ఈసీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈసీ నోటీస్ ఇస్తుంది. దానికి సరైనటువంటి రెస్పాన్స్. మరి మీ మీద నిషేధం విధించదా? మీ మీద నిషేధం విధించదా? ఆయనకు 48 గంటల నిషేధం విధించారు, మరి మీరు మాత్రం రోడ్ షోలు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత 10 రోజులలో ఆయన ఏం సమాధానం చెప్పలే కాబట్టి నోటీస్ ఇచ్చింది. సిరిసిల్లలో మాట్లాడిన అంశం మీద, మాట్లాడినప్పుడు నోటీస్ ఇస్తే ఇప్పటిదాకా రెస్పాన్స్ కాలే కాబట్టి ఈసీఆర్ నిర్ణయం తీసుకుంది. లేకుంటే నిర్ణయం తీసుకోకపోతున్నాడేమో కదా. అసలు ఈయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సమాధానం ఇవ్వనప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం. ఇంకోటి మాట్లాడితే చెప్తా ఉన్నాము, రోడ్ షోలు అది ఇది ఏం మాత్రం ప్రజలలో ఆయన అనుకున్నటువంటి స్పందన లేదు. 1-2-3 సందర్భాలు నేను కూడా చూసిన కొన్ని వీడియోలలో. కేసీఆర్ బస్ యాత్ర వస్తుంటే కూడా రోడ్డు మీద ప్రజలు లేనటువంటి ప్రాంతాలు కూడా చూసినాము. అది ఎప్పుడు కూడా కాదు, ప్రజల్ని మభ్యపెట్టుట్లా మాయ మాటలు మాట్లాడట్లా కేసీఆర్ తర్వాతనే ఇంకెవరైనా. ఇక ఆయన గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి బాగాలేదు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఆయనకు సరైనటువంటి ఒకవేళ మినిమం గుర్తింపు రాకపోయినా 1-2 స్థానాలు లేకపోతే పార్టీ పూర్తిగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఏంది అని వచ్చిండు. 10 సంవత్సరాలు అధికారం ఉన్నాడు, ఎందుకు రాలేదు? 10 సంవత్సరాలు ప్రజలకు గుర్తుకు రాలేదు. ఇలా ప్రజల దగ్గరకు వస్తుండు, సామాన్యుల దగ్గరకు వచ్చి కూర్చుంటున్నట్టుండు, రోడ్ సైడ్ ఉండేటువంటి ఫుడ్ స్టాల్లో తింటున్నటువంటి ప్రచారం చేస్తుండు. ఈ 10 సంవత్సరాలు ఏం చేసిండు? ఆ పేదవాడు గుర్తు రాలే ఆయనకు. ఈ 10 సంవత్సరాల సంక్షేమం గుర్తు రాలే. ఈ 10 సంవత్సరాలు అనేకమైనటువంటి అంశాలు గుర్తు రాలే. ఏం గుర్తొచ్చిందంటే ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోవడము, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి పేదవాడి గురించి ఎప్పుడు ఆలోచించలే కదా. ఇవాళ అత్యవసరంగా అంతే అవసరం ఏమొచ్చింది? ఏంటంటే ఆయన పార్టీ పరిస్థితి లేదు. ఆయన నమ్ముకున్నాడు, ఆయన ఎవడెవడైతే అనుకున్నాడో నమ్ముకొని తీసుకొని వచ్చుకుండో కొన్నాడో అమ్ముకున్నాడో వాళ్ళంతా ఇవాళ ఆయన చేయి దులిపి వెళ్ళిపోయారు. అందరు పోయారు, సిట్టింగ్ ఎంపీలు పోయారు, ఎంబడి ఉన్నోడు పోయిండు. ఇవాళ పరిస్థితి గతి లేదు. 17 మంది పార్లమెంట్ స్థానాలలో సరైన అభ్యర్థులు లేకనే బలవంతంగా కొంతమందిని ప్రాధాన్యపడి బలవంతం చేసి మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తా, ఖర్చు పెట్టండి, నిలబడండి అని ప్రాధాన్యపడితే కానీ నిలబడినటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇంకెక్కడిదిగా ఆయన జాతీయ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో 8,660 మంది రైతులు చనిపోతే దిక్కులేదుడా. పక్క రాష్ట్రానికి పోయి ఆ రైతులకు ఏదో ఉద్ధరిస్తాను మహారాష్ట్రలో. ఇవన్నీ పరిస్థితులు ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో బుద్ధి చెప్పబోతారు. ప్రజలు గమనించడం కాదు, ఇంతకు ముందు పాపారావు గారు అన్నట్టు ఆయనకు వస్తున్న ఆదరణ కానీ ప్రజల మద్దతు కానీ వాటి గురించి ఏమంటారు? మరి
ప్రజల మద్దతు ఆయన మీ అనుకునే సభలకు స్థాయిలో వస్తున్న లేడు. మద్దతు ఎట్లా అది మనకు ఉంది, clear గా రెస్పాన్స్ ఎట్లా కనబడతా ఉంది, ఉంది. బీఆర్ఎస్ కు వస్తున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది? లేదు లేదు ఏ మాత్రం లేదు. ఆయన అనుకునేటువంటి స్థాయిలో లేదు. నిజంగా కూడా ఒకప్పుడు కేసీఆర్ మాటలే వినడానికి రైతులు గాని సామాన్యులు గాని ఎవరైనా ఆలోచించడం దాఖలాలు ఉండే. ఇలా ఆయన ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ ఇలా బొందబెట్టి పక్కన పెట్టిండు. ఇలా తెలంగాణ సెంటిమెంటే లేకుండా చేసిండు. ఇలా పేదవాడి అంశమే లేకుండా చేసిండు. అనేక అంశాలలో మాటల మాంత్రికుడే. గంట సేపట్లో ఏం మాట్లాడుతుందో ఇంకో గంటలో ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియదు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే ఉంది. బాహ్య మాటలు నమ్మే పరిస్థితులు ప్రస్తుతం ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చాలా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. ఇలా సోషల్ మీడియా ఉంది, అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మోడీ గారు ఏం చేశారు, కేంద్రం ఏం చేసింది, కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, అందరికీ తెలుసు. సరైనటువంటి నిర్ణయం రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఇస్తారు.